దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన శ్రమలు మనలను నిర్వచించవు. దీని ధ్యానార్థమై మనము క్రొత్త నిబంధన యందు లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మరియు నీ బంధువరాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, పిల్లలు లేకపోవుటను బట్టి ఎలిజబెతు గొడ్రాలుగా నిర్వచించబడినది లేదా గొడ్రాలిగా ముద్ర వేయబడినది. ఆమె ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎవరిని కలిసినప్పటికీ ఆమెను గొడ్రాలిగా పిలిచేవారు. కాని పరమందు ఉన్న తండ్రి ఆమెను వైవిధ్యముగా చూచియున్నారు. ఆయన దృష్టిలో ఆమె ఒక గొప్ప విశ్వాసము గల తల్లిగాను మరియు ఒక గొప్ప ప్రవక్త అనగా బాప్తిస్మం ఇచ్చు యోహాను అను మహత్తరమైన ప్రవక్తకు తల్లిగాను ఆ పరలోకమందు ఉన్న తండ్రి ఆమెను చూచిరి. దేవుడు మనకున్న బలహీనతలను బట్టియో కొరతలను బట్టియో లేక మనకున్న స్థితిని బట్టియో మనలను పిలువలేదు. ఆయన మనపై ఒక గొప్ప ఉద్దేశ్యములను కలిగి ఉన్నారు. దానికై ఆయన దృష్టిలో మనకు ఒక ఉన్నతమైన పేరు కలదు. కాబట్టి మనము ఆయన దృష్టిలో గల ఆ ఉన్నతమైన స్థానమునకు తగినట్లుగానే మన జీవితములను గడపవలెను. మనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ఈ లోకములో మనము చూసినట్లయితే మనకున్న మన స్థితిని బట్టి మనకు దానికి సంబంధించిన పేర్లు పెట్టుదురు. కొన్ని పర్యాయములు మనలను తృణీకరించి మాట్లాడుదురు కూడా. కొంతమంది మనలను లెక్క చేయని వారిగా కనబడుదురు. మనము పాత నిబంధన కాలములోని 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయమును గమనించినట్లయితే, తండ్రి అయిన యెహోవా ప్రవక్త అయిన సమూయేలుతో రాజైన సౌలునకు బదులుగా రాజుగా పట్టాభిషేకము చేయు నిమిత్తము యెషయి యొద్దకు వెళ్ళమని చెప్పినప్పుడు అతడు తన తైలపు కొమ్ముతో అక్కడికి చేరెను. అక్కడ తనకు ఎదురుపడిన ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. మనము దీనికై 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టుదురు అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనుష్యులు అంచనా వేసినట్లు దేవుని చిత్తము లేదా ప్రణాళిక మన మీద ఉండదు. ఇక్కడను అదే జరిగెను. అందరినీ తృణీకరించి చివరి వాడైన దావీదును, గొర్రెలని మేపువాడైన దావీదును యెహోవా ఎన్నుకొని ఉన్నాడు. అదే విధముగా అంత శూరుడును యుద్ధోపకరణములు ధరించిన గొలియాతును జయించుటకు గాను చిన్నవాడైన దావీదును ఎంచుకొని ఉన్నాడు. దావీదు ఆ ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ గొలియాతును కొట్టి చంపెను. ఆ విధముగా చేయుటను బట్టి కేవలము లోకానుసారముగా దావీదునకు హెచ్చింపు కలిగినప్పటికీ అసలైన ఘనత మహిమ దేవునికి మాత్రమే చెంది ఉండెను. దేవుడు ఎందులకు ఆ విధముగా చేసి ఉన్నారు? దీనికై మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనమును గమనించినట్లయితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, మనలను పై రూపము చూచి నిర్వచించే ఈ లోకములోని మనుషుల వైపు కాక మనపై ఒక నిత్య ఉద్దేశ్యము కలిగి ఉన్న దేవుని వైపు చూచుచు దానికి తగిన విధముగా ఈ
లోకములో జీవించుటకు ప్రయాసపడుము. ఈ భూమికి రూపము లేనప్పుడే నీవు దేవుని మదిలో జన్మించబడి ఉన్నావనియు ఆయన యొక్క అరచేతిలో ఆయన పోలికతో చెక్కబడిన ఒక చక్కని స్వరూపమే నీవని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి ఆ తండ్రి ఉద్దేశ్యము నెరవేర్చబడుటకు గాను నిన్ను నీవు ఆయన చేతిలోనికి అప్పగించుకొనుము. ఆ విధముగా అప్పగించుకొనుటకు ప్రభువే మనందరికీ సహాయము చేదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చక్కని రూపం నీ స్వరూపములో